కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వరరావు గారు. అలాగే శివకుమార్ గారు విన్నారు కదా, ఏదైతే నందారెడ్డి గారు చెప్పినట్లుగా అన్ని పార్టీలకి వర్తిస్తుంది ఈ బిల్లులో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలకు వర్తిస్తాయి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తప్పు చేసినా మాకు కూడా అదే శిక్ష పడుతుంది కదా అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటంటే? నందారెడ్డి గారు మాట్లాడుతూ ఓటు చోరీ చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్పింది అంటున్నారు. ఒక సాధు సన్యాసికి దగ్గర దగ్గర 119 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అన్ని ఓటు హక్కు ఉంది అనేది మనం ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు బహిరంగంగా చూపించింది ఉంది. ఒక 0 హౌస్ నెంబర్కి 100 చిల్లర ఓట్లు ఉన్నాయి అనేది స్వయాన ఎలక్షన్ కమిషన్ చేసిన తప్ప లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఆడిన నాటకమా అనే రకంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చూపించడం జరిగింది. ఇప్పుడు దాని మీద పెద్ద దుమారం లేపుతుంది. ఆ దుమారంని పక్కన జరపడానికి ఈరోజు సుప్రీంకోర్టు అయినా అడ్డంగా ఉంటుంది, కోర్టుల చర్యలు అనే వరకు ఇట్ విల్ టేకింగ్ టైం అనే రకంగా ఆలోచనతోనే డిలే అవుతుంది అనే రకంగానే ఇప్పుడు ఈ కొత్త బిల్లు ఉంది. అర్ధాంతరంగా వీళ్ళు తీసుకురావడానికి కారణం నేర చరిత్ర ఉన్న వాళ్ళని మొత్తానికి రాజకీయంకే దూరం పెడతారంటే మొత్తానికి బీజేపీలో లేరా? బీజేపీ స్వయాన సెంట్రల్ హోం మంత్రి అమిత్ షానే ఉన్నాడు కదా, మళ్ళా కనీసం ఆయన జైలు శిక్ష అనుభవించినోడే కదా, మళ్ళీ ఆయన ముందు పక్క జరగమని చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి మీద కూడా ట్రైన్ బర్నింగ్ కేసులో దాంట్లో రాజీనామా చేశాను అని చెప్తున్నారు కదా. మరి ఎవరండి? అమిత్ షా నేను జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేసే అనుభవించాను జైలు శిక్ష అని చెప్తున్నారు. అవును, అది నేర చరిత్ర కదా. అంటే అప్పుడు జైల్లో ఉన్నావు కాబట్టి రాజీనామా చేస్తావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అవుతావా? అంటే ఏ రకంగా నువ్వు అనర్హుడు అన్నప్పుడు ఒక రకంగా అనర్హుడు అయినాక మళ్ళీ నువ్వు తర్వాత మళ్ళీ వచ్చి నేను మళ్ళా పార్టీలో నేను ఒక కీలకమైన ఇది చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ టైంలో ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు రాజకీయాలు కానీ ఇంత దరిద్రంగా లేవు. మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అన్నాడు. ఆయనకు 1 ఓటు 2 ఓట్లు తక్కువ ఆయన పవర్లకి పక్కన పోయింది అనేది ఈరోజు కూడా మేము కూడా ఒప్పుకుంటాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్ లీడర్ ఉండగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే ఆయనకి హెల్త్ ఇష్యూ వస్తే ఇదే ఇష్యూలా ఒక కన్సర్న్గా ఆపోజిషన్ పార్టీ లీడర్ని రూలింగ్ పార్టీకి వేసుకొని యుఎస్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించిన రోజులు కూడా రాజీవ్ గాంధీ గారు చేయించింది. అంటే అప్పట్లో ఉన్న రాజకీయాలకి ఇప్పట్లో ఉన్న రాజకీయాలు ఇప్పుడు వీళ్ళు మొత్తానికి బీజేపీలు దేశం కోసం ధర్మం కోసం మొత్తం బంద్ చేసిండ్రు. మొత్తానికి అమిత్ షా ముఖం చూడండి, అమిత్ షాకి వేయండి, బీజేపీ పక్కన పెట్టేసిండ్రు. ఈ 12 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న ఉదంకాలు ఎంతుందంటే ప్రతి దగ్గర ఈరోజు రైతులకు మేము చేసినామంటారు. రైతుల నల్ల చట్టాల గురించి సంవత్సరం పోరాడడం జరిగింది. ఈరోజు 0% జీరో బ్యాంక్ బెనిఫిట్స్ ఇచ్చినాము మేము, మా వల్లనే ఈరోజు 0% అకౌంట్స్ వచ్చినాయని చెప్పి నందారెడ్డి గారు చెప్తున్నారు. కాలాదాన్ లాయింగే అచ్చేదీన్ లాయింగే అన్నారు. 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ 12 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రజలంతా వేచి చూస్తున్నారు. అంటే మొత్తానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రేపు ఆపోజిషన్ పార్టీలు ఉండకుండా మనం ఏమేమి రకాలు చేయాలి. ఇప్పుడు కేజ్రీవాల్ గారి గురించి మన కోటేశ్వరరావు గారు చెప్పిండ్రు. కేజ్రీవాల్ ఆల్రెడీ ఆయన ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఆయనకు కనీసం ఫోర్స్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని నానా ఇబ్బందులు పెట్టిన రకంగా ఉంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మన బీహార్కి అని నితీష్ కుమార్ గారు కానీ లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు పక్కన జరిగితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. వాళ్ళ భయం వాళ్ళకు ఉండే ఈరోజు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నిధులు ఇస్తున్నారు. కంపేరింగ్ టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తున్నారు. విభజన హామీ చట్టం లేదు. మొత్తానికి వాళ్ళు అనుకున్నది చేస్తాం, మాకెవరు అడ్డొస్తే వాళ్ళని ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా అందరినీ మేము భూస్థాపితం చేస్తామనే రకంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకునే ఈ దిశగానే పోతుంది తప్ప ఈ రకంగా పోతే ఇప్పుడు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేకపోతే సిబిఐ దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మన దగ్గర కూడా కవిత లిక్కర్ కేసులో కూడా ఆల్మోస్ట్ ఆల్ పైన పోయింది. అంటే రేపు ఈ కనబడిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ప్రతి దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి. మర్డర్లు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. అటువంటి డైరెక్ట్ పార్లమెంట్లోనే వాళ్ళు మొబైల్ ఫోన్లలో చూడడం కూడా మనం ఎన్నో చూసింది. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? సామాజిక సేవ లేదంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు గాలి వినోద్ గారు అన్నట్టు ఎవరైతే సర్వీస్ మోటోతో వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు ఈరోజు అవార్డులు తీసుకున్న సర్వీస్ మోటో ఉన్న వాళ్ళకి లేదు. ఎమ్మెల్సీ పదవుల్లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మేము స్వయాన స్టేట్ యూత్ అవార్డీస్ ఆర్గనైజేషన్ తరఫున రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అబాలిష్ చేస్తే దాన్ని మేము పునరుద్ధరించాలని
స్టేట్ యూత్ అవార్డ్స్ కౌన్సిల్ నుంచి మేము ఇచ్చి వెనకాల పడి అది చేస్తే ఈరోజు ఎవరిని పడతాలని ఎమ్మెల్సీ చేయడం అంటే ఆల్రెడీ అట్లా మొత్తానికి కేటగరైజేషన్స్ ఉన్నాయి. సోషల్ సర్వీస్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, ఇట్లా అన్ని రంగాలు ఉన్నాయి. ఆ రంగాలలో ఎవరు తీసుకుంటే లేరు. ఎందుకంటే వాళ్ళ రంగాలలో వాళ్ళ నిష్ణాతులను తీసుకుంటే రేపు కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనే రకంగా ఈ ఎమ్మెల్సీలు అన్నీ చేస్తారు. ఈరోజు మొత్తానికి దేశం మొత్తంలో ఇదే ఒకటి మన తెలంగాణ గురించి నేను చెప్పడం లేదు. అంటే వీళ్ళకి అనుకున్న వాళ్ళు కావాలా, వీళ్ళ మనుషులు కావాలా, లేకపోతే అక్కడ పనికి వచ్చినా పనికి రాకున్నా వాడు మటుకు అక్కడ ఉండాలా, వాళ్ళ మెజారిటీకి పనికిచ్చేటోడు ఉండాలి. కానీ ప్రజలకు మేలు జరిగేలాగా, లేకపోతే ఆ రంగానికి ప్రత్యేక రంగానికి మేలు జరిగేలాగా చేయడం లేదు. మొత్తానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగానే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆపోజిషన్ పార్టీలో ఎవరైనా వాళ్ళ మీదకి అంటే ఒక పాము బుస ఎట్లా కొడుతుందో ఆ రకంగా వీళ్ళు బుస కొట్టడానికి ఇది చేస్తున్నారు అని. అంటే ఈ బిల్లును అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు. అంటే ఎందుకని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈ బిల్లుకి? అంటే నేను ఇప్పుడు శశి థరూర్ గారు బిల్ ఇస్తున్నారంటే వీళ్ళు న్యాయబద్ధంగా పోతే నేర చరిత్ర వాళ్ళు రావద్దు, మంచి మేధావులు రావాలా, మంచి ఆలోచించిన వాళ్ళు రావాలా అనే రకంగా ఆలోచిస్తే అటువంటి వాళ్ళు కంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ, ఇప్పుడు మేధావులు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల నష్టం జరుగుతుంది, లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు రేపు అవసరం అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 12 సంవత్సరాలు వీళ్ళున్నారు. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్ లోపల వీళ్ళకు అనుకూలంగా వీళ్ళకు ఆపోజిషన్ ఉన్న వాళ్ళని అందరినీ తొక్కి వాళ్ళు మళ్ళీ అధికారం రానికే కూడా వెనకగోరనేది నా ఆలోచన. రైట్ అండి. అలాగే వినోద్ కుమార్ గారు చెప్పండి, ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అలాగే